కోదండరెడ్డి గారు, ఈ ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఈ ఉప ఎన్నిక ఫలితాలు మాకు మొదటి నుంచి కూడా మాకు అనుకూలంగా ఉంటాయనేది మాకుండే నమ్మకం. అంటే సానుభూతి ఎక్కువగా మీరు ఆధారపడ్డారా? సానుభూతి అనేది మనం ఇప్పుడు అనుకుంటున్నాం. 2004 తర్వాత 2009 ఎన్నికలు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి మొదటి నుంచి కూడా ఆ జిల్లాలు, ప్రత్యేకంగా పెద్దలు రాజేశ్వరరావు గారు పక్కన అనుభవజ్ఞులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ 3 జిల్లాల రాజకీయ పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా సీట్లు అక్కడి నుంచి దొరకలే. ఎప్పుడు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్న జిల్లాలవి. అందువల్ల మొన్న సాధారణ ఎన్నికలు కానీ, ఈ ఉప ఎన్నిక కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డది అని చెప్పడానికి. కానీ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 2009 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బొటాబొటిగా నెగ్గారు. బొటాబొటిగా అయినా అంత పోరాటంలో, అది మామూలు పోరాటం కాదు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, కొత్తగా పుట్టిన పీఆర్పీ పార్టీ, అందులో తెలుగుదేశం పార్టీ పక్కన ఇన్ని రాజకీయ పార్టీలు అలైన్మెంట్. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ విజయం బొటాబొటి అయినా గొప్ప విజయమే. అందుకే నేను మనవి చేసేది ఇక్కడ, ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బలం పుంజుకున్నది అని చెప్పడానికి 2009 ఎన్నికలు దాన్ని నిర్ధారణగా తీసుకోవచ్చు. ఉప ఎన్నికలో ఇంకా మరి ఓట్లు పెరిగినాయి. 7,000 చిల్లరతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మాకు మొదటి నుంచి కూడా విశ్వాసం ఏముందంటే, ఈ జిల్లాలలో దాదాపుగా 1956 నుంచి రాజకీయ చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, వారి నాయకత్వం కానీ, అది ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి, అది క్రెడిట్ అంతా రాజశేఖర రెడ్డి గారికి పోతుంది. అంటే 2009లో బొటాబొటిగా నెగ్గినటువంటి మీరు ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఆధిక్యాన్ని బాగా పెంచుకున్నారు. దాదాపుగా 6,000 ఓట్లు మొన్నటికన్నా ఎక్కువ వచ్చాయి మీకు. అంటే 7,173 చిల్లర ఆధిక్యత మీరు సంపాదించుకున్నారు. ఈ పెరుగుదలకి కారణం ఒకటి రావతీపతి గారి మరణం, రెండవది వైఎస్ గారి మరణం. ఈ రెండు కాదంటారా? డబుల్ సింపతి అంటున్నారు ఏ విపక్షాలు, అది నిజం కాదా? చూడండి, సింపతి అనేది మనం జనరల్ గా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఉప ఎన్నికలలో ఏదో కారణం చేత సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోవడం, దాని తర్వాత ఉప ఎన్నికలు అయినప్పుడు ఈ పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కానీ ఒక ఉదాహరణ ఎందుకు తీసుకోరు? తెలుగుదేశం పార్టీ తొలిసారి 1983లో పోటీ చేసినప్పుడు రాష్ట్రం అంతా కూడా ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీ గెలిచింది. రిజల్ట్ వచ్చింది, కానీ స్వేరింగ్ తీసుకోకముందే నారాయణ గౌడ్ గారు హిమాయత్ నగర్ నుంచి చనిపోయారు. ఇదే విధంగా జరిగింది. తర్వాత ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందువల్ల సరే, మనం సాధారణంగానైతే సింపతి ఒక పక్కనైతే, సింపతి కాదని ఓట్లేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజేశ్వర గారు, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ఉత్తర సర్కారు జిల్లాలో దాదాపు మొదటిసారి 30-35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వేళ్లూనుకోవడం అనేది నిర్వివాదమైన అంశం. అది 2004లో కనపడింది, 2009 వరకు కనపడుతుంది. కానీ ఈ ప్రత్యేక ఉప ఎన్నికల్లో పోయినసారి ఎన్నికల ఫలితాన్ని చూసినప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు డబుల్ సింపతి, అందులో రాజశేఖర రెడ్డి గారి మరణించిన విధానం, దాని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిబుకుతున్న సానుభూతి వెల్లువ, ఈ దృష్టిలో నేను 7,000 కాదు 17,000 మెజారిటీతో గెలుస్తారనుకున్నాను కాంగ్రెస్ వారు. అది 7,000కే తగ్గింది. అంటే తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. అక్కడికి కొన్ని సందర్భాల్లో ప్రజలు తమకు ప్రేమాభిమానాలున్న అభ్యర్థిని కూడా నమస్కరించి పక్కన పెడతారు. ఈ పూట ఈనాటికి వీరికి ఆశీర్వదిద్దాం, కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అనే పద్ధతుల్లో ప్రజలు కామన్ సెన్స్ తో ఉపయోగిస్తారు.
ఆ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ 2వ స్థానాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద విజయంగా భావిస్తున్నాం. పద్మ గారు, మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఒకటి, ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే దాదాపు చాలా వరకు తగ్గినాయి. దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఒకటి ఏంటంటే, ఒక రకంగా ఎన్నికల్లో మేము ఒక రకంగా మనస్ఫూర్తిగా పోటీ చేయలేదనే చెప్పాలి. అంటే మొదట్లోనే అసలు రేవతిపతి గారి మరణానికి సంబంధించి అన్ని పార్టీలు పెట్టవు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపుకి స్పందించి చిరంజీవి గారు మొట్టమొదటి ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఎన్నికల్లో పోటీ చేయమని. కానీ ఇతర పార్టీలు పోటీ పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ పెట్టడం అదొకటి ఒక మైనస్ పాయింట్ అయింది. దానివల్ల ఏంటంటే జనరల్ గా క్యాడర్ ఇదంతా కూడా మానసికంగా మనం పోటీలో ఉండము అనేటటువంటిది ఒక ప్రిపరేషన్ క్యాండిడేట్ దగ్గర నుంచి అదొక రకంగా జరిగింది. సరే, ఆ తర్వాత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నామినేషన్ కి చిరంజీవి గారు వెళ్లారు. ప్రచారాన్ని కూడా చాలా సీరియస్ గా చేయాలనేటటువంటి పట్టుదలతో అంతా జరిగింది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మళ్లీ అక్కడ మానవీయ కోణంలో ప్రజారాజ్యం పార్టీ దానికి సంబంధించి ఒక ఆలోచన చేసింది. అంటే ప్రచారం చేయలేదు, చిరంజీవి గారు డైరెక్ట్ గా ప్రచారం చేయాలనుకున్నది కదా, ఈ సంతాప దినాల్లో వెళ్లి ప్రచారం చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదని అనుకున్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ సంతాప దినాల్లోనే టెక్కలి ప్రచారంలో ఓటర్లకు ఓటేయమని టీవీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజారాజ్యం పార్టీ చేయాలనుకున్న సంతాప దినాల్లో సరైంది కాదు అనేటటువంటి వైఖరి తీసుకోవడం వల్ల ఈ ఎలక్షన్ ఫలితాలు ఇలా వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నాం. ఏమైనప్పటికీ కూడా ఈ డబుల్ సింపతి పనిచేసినటువంటి ఈ నేపథ్యంలో మేము కూడా గట్టిగా ప్రచారం చేయకుండా, అధినాయకుడు ప్రచారం లేదు, ఇతరత్ర కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. ఇంత అనుకూల పరిస్థితిలో కూడా ఓటింగ్ వచ్చింది అంటే అక్కడ క్యాండిడేట్ బలం ఉంది. అట్లాగే ప్రజారాజ్యం పార్టీకి అది ఒక స్ట్రాంగ్ ఓటింగ్ గానే మేము భావిస్తున్నాం. అంటే మండలాల వారీగా చూసుకుంటే ఒక్క టెక్కలి మండలంలోనే ఒక 9,000 ఓట్లు వచ్చాయి. మిగతా మండలాల్లో 2,000, 3,000, 2,000, 3,000 వచ్చాయి. ఎలాగా? అంటే స్థానిక అభ్యర్థి విషయం ఒకటి, ప్రజారాజ్యం పార్టీ ఒకటి, స్థానిక అభ్యర్థి బలాబలాలు కూడా ఒకే చోట అన్ని ఓట్లు రావడానికి స్థానిక అభ్యర్థి అక్కడ గట్టిగా ఉండడం ఒకటి. మిగతా చోట్ల మిగతా కోటబొమ్మాళి గాని, సంతబొమ్మాళి గాని, నందిగామ గాని బాగా తక్కువ వచ్చాయి. అంటే అది అసలు ఎలక్షన్ చేయలేదనేదే మేము అనుకుంటున్నది. ప్రజారాజ్యం పార్టీ నిజంగా మొదటి నుంచి గనక చేయాలి, ఇక టెక్కలే ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కనుక మొదటి ఫస్ట్ స్టెప్ నుంచి కూడా చేస్తే నేను చెప్పినట్టుగా కొన్ని విషయాలు అలా కలిసి వచ్చినాయి. పట్టుదలగా చేయలేదని కాదు, క్యాండిడేట్ చాలా కష్టపడ్డారు, తిరిగారు, అందరినీ కలుసుకున్నారు. అసలు ఇప్పుడే కాదు, అక్కడ స్థానిక అభ్యర్థి అవడం వల్ల అతను ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నటువంటి మనిషి. అసలు న్యాయంగా మాట్లాడాలంటే ప్రజలకి చాలా అభిమానం ఉంది అతని పట్ల. సరే, ఎన్నికల్లో చాలా విషయాలు పనిచేస్తాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ అంత బలమైనటువంటి ఓటింగ్ తీసుకురావడానికి కారణం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజారాజ్యం పార్టీ మానవీయ కోణంలో 2 సార్లు ఆలోచించడం వల్ల ఈ రకమైనటువంటి ఓటింగ్ రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.